పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఆ పార్టీ అధినేత విజయ్ 234 మంది అభ్యర్థుల లిస్టును విడుదల చేశారు. 2 చోట్ల పోటీ చేయనున్నారు టీవీకే విజయ్. ప్రధానంగా తిరుచి ఈస్ట్తో పాటుగా చెన్నై పెరంబూర్ నుంచి కూడా విజయ్ పోటీ చేయబోతున్నారు. మా అభ్యర్థులంతా కొత్త వాళ్ళే, సినిమా వాళ్ళు గెలవలేరని విమర్శిస్తున్నారు. విమర్శలకు నా గెలుపుతోనే సమాధానం చెబుతామని విజయ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసమే వచ్చానని, ప్రధానంగా ఎన్నికల్లో గెలుపొందితే నిరుద్యోగులకు 4,000 రూపాయల వరకు భృతి ఇస్తారని, అదేవిధంగా స్థానికులలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా విజయ్ ప్రకటించారు. అయితే యువతకు విద్య కోసం 20 లక్షల సహాయం అందిస్తామని కూడా ప్రకటించారు. 75% ఉద్యోగాలు తమిళులకే ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే తమిళనాడులో వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తామంటూ కూడా విజయ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ కూడా రకరకాల ఊహాగానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా సాగుతున్నటువంటి పెరంబూర్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అనేటువంటి అంశంతో పాటుగా తిరుచి ఈస్ట్ నుంచి కూడా విజయ్ పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం చాలా వరకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎట్టకేలకు టీవీకే పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. విజయ్ కూడా ఆల్మోస్ట్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఎలా చూడాలంటారు? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే తమిళనాడు ఎన్నికలు అనగానే ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ఆసక్తి అందరిలో కూడా నెలకొంటుంది. ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు అనే ప్రతిసారి కూడా ఏదో ఒక సంచలనానికి అక్కడ కేంద్రం అవుతూనే ఉంటాయి తమిళనాడు ఎన్నికలు. పోయినసారి డిఎంకే కంఫర్టబుల్ గానే విజయం సాధించిన, ఈసారి మాత్రం డిఎంకే ఆ స్థాయిలో వాతావరణం లేదు. ఎందుకు అని అంటే ఒకవైపు విజయ్, మరోవైపు ఏఐడిఎంకే, అన్నాడీఎంకే, ఏఐడిఎంకే అంటే ఆ ఎన్డీఏ కూటమిలోని ఏఐడిఎంకేతో కలిసి అక్కడ బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ కూడా పోటీ చేస్తుంది కూటమిలో. కాబట్టి ఇక్కడ ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే తమిళనాడులో ఎన్డీఏ గెలవాలని బీజేపీ కూడా జాతీయ స్థాయిలో పట్టుని తమిళనాడులో కూడా నిలుపుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇక్కడ విజయ్ ఎలా రాజకీయం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి అందరిలోనూ ఒక రకమైనటువంటి ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ తన అభ్యర్థులకు సంబంధించి టీవీకేకి సంబంధించి అభ్యర్థులు, తమిళ వ్యతిరేక పార్టీకి సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. వీళ్ళకి సంబంధించి అంటే ఎవరిని ఎంపిక చేస్తారు ఏంటనే దానికి సంబంధించి దాదాపు 2 నెలల నుంచి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అది పార్టీ ప్రధాన కార్యాలయంలో అయినా ఇంటర్వ్యూలు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు అభ్యర్థులకు సంబంధించి. అదేవిధంగా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళ కోసం ఆయన కొంత కష్టపడుతున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటన ప్రకారం వాస్తవానికి మదురై ప్రాంతం నుంచి ఆయన పోటీ చేస్తారని అందరూ కూడా అంచనా వేశారు. దక్షిణాదిన ఉన్నటువంటి మదురై ఆయనకు ముందు నుంచి కూడా అభిమానుల నుంచి కూడా ఎటు చూసుకున్నా సరే బలమైనటువంటి ప్రాంతంగానే ఉంది. అయితే కానీ ఆయన్ని అభ్యర్థులను ప్రకటించే విషయానికి వచ్చేసరికి మాత్రం తాను 2 నియోజకవర్గాలు ఎంచుకున్నారు. ఒకటి పెరంబూర్, అదే విధంగా 2 తిరుచి నియోజకవర్గాలు. కాబట్టి ఇక్కడ విజయ్ అంటే ఏ ప్లాన్ తో బరిలో దిగుతున్నారు ఏంటనేది స్పష్టత లేదు. అయితే మొత్తం అంటే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అంటే అక్కడ మదురైలో అంతగా కంఫర్టబుల్ వాతావరణం లేదు కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేటువంటిది కూడా తెలుస్తుంది. కానీ వెంకట్, కొంతవరకు తిరుచి ఈస్ట్ తో పాటుగా పెరంబూర్, ఈ 2 నియోజకవర్గాల్లో అధికార డిఎంకే ప్రభావం ఎంతవరకు ఉంది? విజయ్ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చు? అయితే ఇక్కడ పెరంబూర్ నుంచి ఆర్పి శేఖర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే డిఎంకే 2 కూడా డిఎంకే నేతృత్వంలోనే ఉన్నాయి. అలాగే తిరుచి ఈస్ట్ నుంచి ఇనిగో ఎస్ ఇరుదరాజ్ అనేది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే డిఎంకే తన స్థానాలను వదులుకోకూడదు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తోంది. కాబట్టి కొంత దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. అలాగే ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా సాధారణ అభ్యర్థులుగానే ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే గతంలో జయలలిత ఏదైతే ఫార్ములాను అమలు చేశారో, తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ఏదైతే ఫార్ములాను అమలు చేశారో, ఎన్టీఆర్ ఏ ఫార్ములా అయితే ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారో అదే ఫార్ములాను ఇప్పుడు ఇక్కడ విజయ్ కూడా అమలు చేస్తున్నారంటే వీళ్ళెవరూ కూడా పెద్ద పెద్ద నాయకులు కాకుండా, అదే విధంగా మైనింగ్ లో ఉన్న వాళ్ళు కానీ, కేసులు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళెవరూ కూడా లేకుండానే వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక చిన్న ఉద్యోగ అంటే అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళని, లేదంటే ఇట్లా స్థానికులతో కలిసి ఉండేటువంటి వాళ్ళని ఆయన ఎంపిక చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కొంత అంటే ఇక్కడ డిఎంకేని ఎదుర్కోవడం అనేది విజయ్కి ముందు నుంచి కూడా కొంత సవాలుగానే ఉంది. ఎందుకంటే స్థానికంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ
అంటే ఎన్నికల ప్రచారానికి కూడా అటు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనికి మొత్తం అంటే ఇప్పుడు ఈయన ఇస్తున్నటువంటి హామీల విషయంలో కానీ అటు డిఎంకే కొంత మదన పడుతుంది. అందుకనే ముందు ఏదైతే కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన తర్వాత కూడా డిఎంకే ఆయన ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చింది. కాబట్టి కొంత డిఎంకేను దెబ్బ కొట్టడానికి ఆయన ఎంచుకున్నటువంటి నియోజకవర్గాలు కూడా అక్కడక్కడ పోటీ చేస్తే ఆ ప్రభావం మిగిలిన నియోజకవర్గాల మీద కూడా ఉంటుంది అనేటువంటి అంచనాతో కొంతవరకు మేనిఫెస్టోకి సంబంధించి డిఎంకే కానివ్వండి, ప్రతిపక్ష అన్న డిఎంకే కానివ్వండి, ఇప్పుడు టీవీకే పార్టీ కానివ్వండి, మేనిఫెస్టో క్లియర్ కట్ గా ఉన్నాయి. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది మాత్రం విజయ్ తెర మీదకి తీసుకొస్తున్నారు తమిళనాడు రాజకీయాలు. సో ఈ ప్రభావం ఉంటుంది అనుకోవచ్చా ఎలక్షన్ లో? సో ఏపీలో కూడా మనం చూసాం వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి. ఎస్, 2019లో వాలంటీర్ వ్యవస్థ జగన్ ప్రవేశపెట్టినప్పుడు దానికి సానుకూలమైనటువంటి వాతావరణం కొంతవరకు వచ్చింది. అయితే క్రమంగా అది వైసీపీకి కూడా మైనస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామ సచివాలయాల వ్యవస్థ సక్సెస్ అయింది, కానీ వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థ కొంత ఆ విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే ఉంది. మరి దీన్ని విజయ్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలా నడిపించబోతున్నారు అనేది కూడా ఒక రకంగా ఉన్నటువంటి ఆసక్తి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత అంటే ఇక్కడ ఇస్తున్నటువంటి హామీలు కూడా ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, చదువుకునే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ కానీ, ఆ తర్వాత 29 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు రాని వారికి నెలవారీగా నిరుద్యోగ భృతి అందించడం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జవాబుదారీతనం, అదేవిధంగా స్థానికులకు ప్రాధాన్యత. అంటే సాధారణంగా తమిళనాడు అనగానే లోకల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా విజయ్ 75% సంథింగ్ ఏదో గతంలో జగన్ ఏదైతే తీసుకొచ్చారో అదే దీన్ని కూడా తమిళులకే ఉద్యోగాలు ఇవ్వాలనే దానికి సంబంధించి ఆయన కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి ఇది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది, లోకల్ ఫీలింగ్ ఎంతవరకు విజయ్కి ప్లస్ అవుతుందనే చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద 234 మంది అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది టీవీకే పార్టీ. మొత్తం మీద టీవీకే అధినేత విజయ్ 2 చోట్ల పోటీ చేయబోతున్నారు. ప్రధానంగా తిరుచి ఈస్ట్తో పాటుగా పెరంబూర్ నియోజకవర్గాల నుంచి. ఈ 2 నియోజకవర్గాల్లో విజయ్ తన పట్టు నిలుపుకొని గెలుపొందుతారు. సో వచ్చేటువంటి ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే దానిపైన మాత్రం రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెరంబూర్లో తనకున్నటువంటి సామాజిక వర్గ పరంగా కొంతవరకు బలంగా ఉండడం, సో అభిమానులు కొంతవరకు బలాన్ని ఇవ్వడం, ఈ మొత్తం కూడా పెరంబూర్ నుంచి పోటీ చేయబోతున్నారు విజయ్ అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమని దాన్ని నిజం చేశారు విజయ్. రెండోది తిరుచి ఈస్ట్ నుంచి కూడా ఆయన బరిలోకి నిలవబోతున్నారు. 234 నియోజకవర్గాల్లో 232 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తూనే సో 2 నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేయబోతున్నారు. సో వారి ప్రకటించినటువంటి అభ్యర్థులంతా కొత్త వారై ఉన్నటువంటి పరిస్థితి. సో సినిమా వాళ్ళు గెలవలేరని విమర్శిస్తున్నారు. కాబట్టి సో నా గెలుపుతోనే నేను సమాధానం చెబుతానంటూ కూడా విజయ్ వ్యాఖ్యానించారు. సో ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెబుతూనే ఎన్నికల్లో గెలుపొందితే నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని, అదేవిధంగా స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తూ 20 లక్షల రూపాయల వరకు యువతకు విద్య కోసం కేటాయిస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో తెలిపారు. అదేవిధంగా 75% ఉద్యోగాలు తమిళులకే ఇవ్వాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా విజయ్ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయాన్ని సభలో ఆయన వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. 75% ఉద్యోగాలు స్థానికులకే, మరి ముఖ్యంగా తమిళులకే ఇవ్వాలనేది మాత్రం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో దాంట్లో తమిళనాడులో మాత్రం ప్రవేశపెడతామన్నారు విజయ్. ఓవరాల్గా మాత్రం విజయ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. நான் இந்த தேர்தலில் போட்டியிடுகிறேன். நான் ஜெயிச்சு வந்த பிறகு மக்கள் பணத்தில் ஒரு பைசா கூட தொடமாட்டேன். ஊழல் கரை படியவே விடமாட்டேன். பெண்கள் பாதுகாப்பை உறுதிப்படுத்துவேன். போதையில்லா தமிழகத்தை உருவாக்குவேன். சட்டம் ஒழுங்கை சரி செய்ய துணை நிற்பேன். ஒரு நாளும் மக்கள் விரோத செயலில் ஈடுபட மாட்டேன். இது சத்தியம். தேங்க்யூ. மக்களே, இது உறுதிமொழியெல்லாம் கிடையாது, இது உத்தரவாதம். பெரம்பூர் சி. ஜோசப் விஜய், திருச்சி கிழக்கு சி. ஜோசப் விஜய்,